అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. సోరకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, ఏంది రైతు బజార్లో పిలిచినట్టు కూరగాయలు నిలవరిస్తున్నావు? ఏ కాదురా, కూరగాయలు ఎన్ని తీర్లున్నాయని లెక్కేస్తున్నా. ఎన్ని తీర్లుంటే ఏం లాభం? నువ్వు వండేది ఉందా, నేను తినేది ఉందా? తినకుంటే ఉపాసం ఉంటున్నావు పిల్ల. ఎప్పుడు చూడు అలకరైతే అని దొండకాయ బెండకాయ లేకుంటే పప్పు, అంతేగా నువ్వు చేసేది. ఎప్పుడు నీ తిండి గోలనేనిగా. కొన్ని కూరగాయల పేర్లే మర్చిపోయినా. మర్చిపోతే అగో గక్కడ చూసి గుర్తు చేసుకో, అమ్మవారికి మొక్కులు పెట్టుకో. ప్రకృతి మాత గొలిచే అమ్మవారిని ప్రకృతిలో వండే కూరగాయలు, పండు ఫలాలతోటి అలంకరించిండ్రు. కొండంతా కూరగాయల తోట లెక్కనే ఉన్నది. గర్భగుడి మొత్తం కాయగూరలతోటి నిండిపోయింది. నిత్యం పూలతోటి కలకలలాడే ఇంద్రకీలాద్రి ఇయాల తీరు కూరగాయలతోటి గుమగుమ కొడుతున్నది. ప్రకృతి ఒడిలో కాసిన తాజా కూరగాయలు, పచ్చని ఆకుకూరలు, పండు ఫలాలతోటి 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాల సంబరం అంబరాన్ని అంటబోతున్నది బెజవాడ దుర్గమ్మ సన్నిధి. కాలంగాక పంట లేక కరువు ఉన్నా అమ్మవారి సేవ కోసం క్వింటాల్ల కూరగాయలు సేకరించి 100 మంది చేరి గంటల కొద్ది ఏర్చి కూచి అందంగా అలంకరించిండ్రు. ఆషాఢ మాసంలా గిట్ల గొలుసుకుంటే కరువు కాటకాలు దరిచేరకుంటా అమ్మనే చూస్తుందని భక్తుల నమ్మకం. అలంకరించిన కూరగాయలు అన్నప్రసాదం చేసి భక్తులకు వంచమన్నారు ఆలయ కమిటీ. ఈ గుడి ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలతోటి, రంగురంగుల కూరగాయలతోటి, తాజా పండ్లతోటి స్వాగతం పలుకుతున్నాయి. ప్రకృతి మాత పరవశించిపోయేటంత అందంగా పడుతున్నాయి కదా. మీ ఇంటి ముంగట ఏదో లొల్లైతుంది రాత్రిలా. ఏం చెప్పాలే, ఆలు మగల లొల్లి. వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ తెమ్మన్నదట, పండ్ల వాడి మర్చిపోయిందట. పొర కొడుకు పెద్ద తప్పే చేసిండు పో. మరి ఎట్లా బయట పడ్డాడు? ఇక బయట వాడెక్కడిది, బిర్యానీ తేలని మొక్కపోడా నువ్వు నన్నే సాత్తవని సూట్ కేసుల బట్టలు చదువుకొని అమ్మగారింటికి పోయింది. అమ్మయ్యా, అంతేనా? అంతేకాదు, ఫోన్ చేసి విడాకులకు అప్లై చేస్తున్నా రెడీగా ఉండన్నదట. చాలా మంచిదే. అయితే విడాకులు ఇస్తా అంటుందంటే మంచిదంటది. నువ్వు ఇయాల రేపట్ల వార్తలు ఎట్లున్నాయి చూస్తలేమా? భర్త జోలికి రాకుండా తన దారి తాను చూసుకున్న ఈమెను మంచిదనకపోతే ఇంకేమనాలి చెప్పి. రోజులు పాడుగాను భార్య భర్తల బంధానికి అర్థం లేకుండా పోతున్నది. పెళ్లికి ఇల్వ లేకుండా అవుతుంది, విడాకులంటే లెక్క లేకుండా అవుతుంది. మరే పతి ప్రాణాల కోసం యముని తోటి కొట్లాడిన సతీ సావిత్రి పుట్టిన మన మట్టిలా పతి ప్రాణాలు తీసే పత్నీలు మోపాయిరు. ఇక వార్తలు చూసిన ఈ కండ్లతోటి ఈ వార్త చూస్తే కొంత పాపం పోతుంది. చూద్దాంపా. చీర కొనియలేదని సిల్లి కారణాలతోటి లొల్లి పెట్టుకుంటున్న ఈ రోజుల్లా షాపింగ్ కు దోల్కపోలేదని విడాకులతోటి షాక్ ఇచ్చే ఈ రోజుల్లా ఉద్యోగం లేదని, జీతం జాల్తలేదని, షాపింగ్ కి తీసుకోవలేదని చిన్న కారణాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కాలంలా ఇట్లాంటి సీన్ చూస్తామని అనుకోలేదు. నడవలేని భర్తను ఈపున మోసుకొని హరిద్వార్ తీర్థయాత్ర చేస్తున్నది ఉత్తరప్రదేశ్ మోదీనగర్ కు చెందిన ఆశ. కొన్నేండ్ల కింద టక్కరయి నడవలేని స్థితిలో ఉన్న భర్త సచిన్ కోరికెను తన భుజాల మీదేసుకుని భర్తని ఈపులేసుకుని 180 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసింది. కలిసి నడిచినప్పుడు కష్టమైన నష్టమైన కలిసే వడాలనుకున్నది. కష్టకాలంలా కొండంత అండగుంటున్నది. అగ్ని సాక్షిగా గట్టిన తాలినే ఎగతాళి చేస్తున్న కొందరు ఆడోళ్లు 7 అడుగులేసిన భర్తనే ఏసేస్తున్నారు ఇంకొందరు పుణ్యాత్మురాళ్లు. భార్యాభర్తల బంధాలు బలహీనమైపోతున్నాయి. అసొంటిది ఈ రోజుల్లా ఇంకా ఏదో ఓ చోట బతికే ఉన్నాయని ఆశ కల్పించింది ఈ ఆశ.
ప్రతాపం? చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చేసిన కాడికి చాలు గాని వానదేవుణ్ణి ఎట్లా కూల్ చేసిందో చూసినవా? అబ్బా నువ్వు ఒక్కదానివే చేసినట్టు చెప్తానోగా. తెలుగు ప్రజలంతా పబ్బతి పట్టి పూజలు చేస్తే ఈ మాత్రం కరుణించింది. ఓడదాటేదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్నా. అప్పుడే ఏమైంది? నదులు నిండి ప్రాజెక్టు వంగినట్టే ఫీల్ అవుతానోగా. గలవెలవైన కాలువలు అయితే గలగల వారుతున్నాయి కదా, చిన్నగా మెల్లగా చూపెడతారు కావచ్చు ప్రతాపం. ఇక ఏం చూపెడతాడో ఏమో, ఈడికే పుణ్యకాలం అయిపోతుంటే. ఇక నీ ఏడు పాపి గజలపాతాలను చూడు. మొన్నటిదాకా మంది రాష్ట్రాల దిక్కు చూసి బాధపడ్డ మనకు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి జలపాతాలు. వెలవెలబోయున్న కొండల మీదకెళ్లి పొంగి పారుతున్నాయి. కొమరంభీం జిల్లా మిట్టల జలపాతానికి పర్యాటకులు లైన్లు కట్టిర్రు. మీది బాజు కురిసిన వానలకు అడవులన్నీ ఆకుపచ్చని రంగులు అద్దుకున్నాయి. లింగపూర్ దట్టమైన అడవి నడుమ ఈ మిట్ట జలపాతం చూసేందుకు జనం బార్లు కడుతున్నారు. పట్నంలో తిరిగి పొగవాసన పీల్చి ట్రాఫిక్ లో మగ్గి విసుగుపట్టిన జనం చల్లగాలి, పచ్చడి చెట్లు, పారే సెలయేర్లు, పక్షుల కిలకిల రావాల నడుమ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా జరంత సౌకర్యాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.